నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారాయుడు హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన హత్యను తెలుగుదేశం కార్యకర్తలే చేశారని చెప్పి మృతుడి భార్య ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఇది కూడా అందరికీ తెలిసిందే. అయితే తన పార్టీ కార్యకర్త మృతి చెందటంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాల వెళ్ళటం జరిగింది. ఆ కుటుంబాన్ని పరామర్శించటం, పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి వారికి భరోసా ఇవ్వటం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రాజకీయపరమైనటువంటి కక్షలు పెరిగిపోతున్నాయని, కేవలం ఎలక్షన్ రోజు పోలింగ్ ఏజెంట్గా ఉన్నటువంటి ఒక్క కారణంతో అతన్ని దారుణంగా హత్య చేశారని, అతని భార్య మీద కూడా దాడి చేయటం జరిగిందని, అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుందని, ఇలా ఇక్కడ సీతారాంపురం అనే ఈ గ్రామంలో గొడవలు జరిగేటువంటి అవకాశం ఉందని ముందుగానే తెలిసినా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని, బెటాలియన్ని దించలేదని, పికెటింగ్ ఏర్పాటు చేయలేదని చెప్పి జగన్ ఆరోపించడం జరిగింది. పోలీసులు చూస్తుండగానే దాడి చేశారని, పోలీసులు ఆపలేకపోయారని కూడా ఆయన ఆక్షేపించడం జరిగింది. దీంతో పాటుగా ఇటువంటి రాజకీయ కక్షపూరితమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి, ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు, లోకేష్ని వెంటనే అరెస్టు చేయాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. ఏపీలో రెడ్ బుక్ ఓపెన్ అయిందని, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, దీని మీద హైకోర్టుకి వెళ్తామని, అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళి న్యాయం చేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది.